జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైసీపీ ప్రజల క్షేమమే కోరుకొని ఉంటే, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసి ఉంటే ఎక్కడ 150కి పైగా సీట్లు, ఎక్కడ 11 సీట్లు వేమారెడ్డి గారు? మీరంతా శుద్ధపూసలే గనక అయితే, వైసీపీ నేతలంతా ప్రజాహితం కోరుకున్న వాళ్ళే అయితే లాగిపెట్టి లెంపకాయ కొడితే 11 సీట్లకు వచ్చారు. గుడ్, మంచి క్వశ్చన్ వేశారు బ్రదర్ మీరు. దానికి నేను చెప్పేది ఒకటే, సామాన్య మానవుడు, అతి సామాన్య మానవుడు చిన్న ఆశ, ఆ ఆశే అతను కలగజేయగలిగాడు. ఆ ఆశే చంద్రబాబు నాయుడు గారు మసిబూసి మారేడు కాయ చేసి పేద చిన్నవాళ్ళందరికీ మీ నెత్తిన బంగారపు ఇంత తొడుగు మీ నెత్తిన పెడతానని మాయ మాటలు చెప్పి మోసం చేశాడు. సామాన్య మానవుడు చిన్న ఒక్క దీనికోసం ఆశపడి చిన్న జీవులు దానికి ఆశపడి మోసపోయారు. ఆ మోసం మేము చేయలేము. మేము 14 ఎలక్షన్లు కూడా మేము చెప్పలా రైతులకి మీరు రుణమాఫీ అంటే పని అయిపోద్దని. మేము చెప్పలేకపోయాం. మీరు చెప్పండి, నేను ఇవ్వలేను, నేను చెప్పలేను అన్నారు మా జగన్ గారు. ఈయన ఇస్తానన్నాడు, వచ్చిన తర్వాత ఏం చేశాడు ఈయన? ఇప్పుడు కాదండి, ఈయన ప్రప్రథమంగా ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా అతను చేసే వాగ్దానాలు, అతను చేసే కళ్ళబొల్లి కబుర్లు, ప్రజానీకాన్ని ఏ విధంగా మాయ చేయొచ్చు, ఏ విధంగా అబద్ధాలు చెప్పి వాళ్ళని బుట్టలో వేయచ్చు అనేది అతని దగ్గర అతనికి వెన్నతో పెట్టిన విద్య. అవి మేము కొన్ని చేయలేము, కొన్ని మనసును పూర్తిగా మేము చంపుకొని రాజకీయాలు చేయలేము. దానివల్ల మేము ఓడిపోతున్నాం.